ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపనాభిషేకం. సీతారాముల కళ్యాణం విజయవంతానికి సమన్వయంతో కృషి. ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. ఒంటిమిట్టలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమీక్షా సమావేశం. తిరుపతి కోదండ రామాలయంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. రామచంద్ర పుష్కరిణిలో జానకి రాముల జల విహారం. గరుడోత్సవంలో రామయ్య తండ్రి అభయ ప్రదానం. ఒంటిమిట్ట క్షేత్రంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుమలలో ఈ నెల 11, 12న తుంబురతీర్థ ముక్కోటి. భద్రత, భక్తుల సదుపాయాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసే విధంగా వసంతోత్సవాలను 3 రోజుల పాటు ఆగముక్తంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు ఉన్న వసంత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు నెలవైన సప్తగిరులు ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తున్నాయి. ఏడాది పొడవునా జగద్రక్షకుడు, సర్వాంతర్యామి, ఉత్సవ ప్రియుడు శ్రీవెంకటేశ్వరునికి వైఖానస ఆగమోక్తంగా జరిగే పలు ఉత్సవాలు, ఊరేగింపులు భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని మెండుగా పంచిపెడతాయి. ఏటా చైత్రమాసం వసంత ఋతువు సమయంలో చైత్ర పౌర్ణమికి పరిసమాప్తమయ్యే విధంగా 3 రోజుల పాటు నిర్వహించే వసంతోత్సవాలను పురస్కరించుకుని తిరుమలలోని శ్రీవారి ఆలయ సమీపంలోని వసంతోత్సవ మండపాన్ని టీటీడీ సర్వాంగ సుందరంగా సిద్ధం చేసింది. వర్ణశోభిత పూమాలికలు, మామిడి, అరటి తోరణాలు, వివిధ రకాల పూజాతులు, మధుర ఫలాల మేళవింపుతో ప్రకృతి రమణీయతతో అత్యంత సుందరంగా అలంకరించిన వసంతోత్సవ మండపం శ్రీవారి భక్తులను ముగ్ధులను చేస్తోంది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో ఎటు చూసినా ఆధ్యాత్మిక ఆహ్లాదం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన వైనం ఆకట్టుకుంటోంది. అందంగా ఏర్పాటు చేసిన దేవతామూర్తుల వైభవ వీక్షణం భక్తులకు భక్తి పరవశాన్ని పంచిపెడుతోంది. జగత్ పరిపాలకుడు శ్రీనివాస సార్వభౌముడికి సుగంధ శోభితంగా సాగే వసంతోత్సవాలను ఏటా చైత్రమాసంలో నిర్వహించడం సంప్రదాయం. వేసవి తాపానికి ఉపశమన కైంకర్యంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు జరిగే శ్రీవారి వసంతోత్సవాల్లో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 4 మాడవీధుల్లో ఊరేగుతూ వసంత మండపానికి వేంచేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వసంత మండపంలో అర్చకులు వైఖానస ఆగమోక్తంగా వసంతోత్సవ స్నపన తిరుమంజన సేవను నేత్రానందంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలస పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై టీటీడీ జియంగార్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో వసంతోత్సవ స్నపన తిరుమంజన వేడుకను నయన మనోహరంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు.
అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరిగి ఆలయానికి వేంచేపు చేయడంతో తొలి రోజు వసంతోత్సవ వేడుక పూర్తయింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలోని టీటీడీ పరిపాలనా భవనంలో చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జేఈఓ వి వీరబ్రహ్మం, జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్, ఎస్పీ అశోక్ కుమార్, సిబిఎస్ఓ హర్షవర్ధన్ రాజుతో కలిసి టీటీడీ అధికారులు కడప జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని సూచించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు రాకుండా అధికారులు, సిబ్బంది సమన్వయ సహకారాలతో విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈ ఒంటిమిట్ట ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం, అదేవిధంగా టీటీడీ యంత్రాంగం వీళ్ళందరూ కూడా ఇక్కడ రాత్రింబవళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి సమావేశం జరిగింది. గత నెల 9వ తారీఖు కూడా ఇక్కడే ఒక సమావేశం పెట్టుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నాం. మైక్రో లెవెల్లో ముఖ్యమంత్రి గారు కూడా రోజు అబ్జర్వ్ చేస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులకి వాళ్ళ సౌకర్యాల గురించి కూడా సీఎం ఆఫీస్ వాళ్ళు రోజు ఎంక్వైరీ చేస్తున్నారు. దానికి అనుగుణంగా చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అధికారులు చేయటం జరిగింది. నేను కూడా చూశాను. ఈరోజు చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు 60 నుంచి 70 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నాం. వాళ్ళకు అనుగుణంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చెప్తాను. మీరు రేపు జరగబోయేటువంటి ఏదైతే సీతారాముల కళ్యాణం ఉందో వైభవంగా జరగాలని చెప్పేసి అందరినీ అధికారులను కోరటం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఈ
ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు అవన్నీ సమర్పిస్తారు. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద ఉన్నటువంటి 147 గ్యాలరీల్లో 60,000 మంది సౌకర్యంగా కూర్చునే ఏర్పాట్లు జరగడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్యాలరీలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారామెడికల్, టీటీడీ ఉద్యోగులు, వీళ్ళందరూ సిబ్బంది, పోలీసు వారు, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ కూడా అప్రమత్తతో వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధం. అదేవిధంగా కళ్యాణ వేదిక ప్రవేశ ప్రారంభంలో తలంబ్రాలు పంపిణీ కోసం తొలిసారిగా ప్రత్యేకంగా 28 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కళ్యాణోత్సవం చేసే ప్రతి భక్తుడికి ముత్యాల తలంబ్రాలు, శ్రీవారి లడ్డు ప్రసాదం, అదేవిధంగా కంకణం, అన్నప్రసాదాలు అందించేలా పటిష్ట ఏర్పాట్లు టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నడిచి వచ్చే భక్తులకు సౌకర్యార్థం 11 ప్రాంతాల్లో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశాం. ఇందులో పానకం, మజ్జిగ, చలివేంద్రం, పోలీసు, మెడికల్ సిబ్బంది ఉండేలా చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఆలయ సమీపంలో 3,000 మంది భక్తులు వేచి ఉండటానికి క్యూ లైన్లో వెళ్లేందుకు జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణోత్సవం నుండి భక్తులు పాటు కళ్యాణం వీక్షించేందుకు వచ్చిన భక్తులందరూ సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేలా 23 LED స్క్రీన్లు కూడా ఏర్పాటు జరిగింది. స్టేజ్కి ఇటుపక్క అటుపక్క పెద్ద పెద్ద LED స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టీటీడీ విజిలెన్స్ విభాగం నుండి 400 మంది, జిల్లా పోలీస్ యంత్రాంగం 2,500 మంది సుమారు ఈ భక్తుల యొక్క రక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 130 సీసీ కెమెరాలు, 7 డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాట్లు చేశారు మన అధికారులు. కమాండ్ కంట్రోల్, చాలా అత్యాధునికమైనటువంటి కమాండ్ కంట్రోల్ కూడా ఈ పోలీసు విభాగం ఏర్పాటు చేసింది. ఫైర్ ఇంజన్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీములను కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణానికి విచ్చేసే భక్తులు వాహనాల పార్కింగ్ కోసం సాలాబాద్ వద్ద 2, సాయినగర్ వద్ద 3 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల నుంచి కళ్యాణి వేది వరకు 20 ఉచిత బస్సులు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా బ్రహ్మోత్సవాలు చేసిన భక్తులందరికీ ఉదయం నుండి రాత్రి వరకు ఆలయ ప్రాంగణంలో కళ్యాణి వేది వద్ద అన్నప్రసాదం జరుగుతుంది. కళ్యాణిని వీక్షించేందుకు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు సాయంత్రం నుండి లెమన్ రైస్, చక్కెర పొంగలి, బిస్కెట్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. దాదాపు 3 లక్షల వాటర్ బాటిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ ద్వారా కడప నుండి ఒంటిమిట్ట వరకు 80 బస్సుల్లో 425 ట్రిప్పులు నడపడానికి ఆర్టీసీ యాజమాన్యం ఒప్పుకుంది. అదేవిధంగా రాజంపేట నుండి ఒంటిమిట్ట వరకు 40 బస్సుల్లో 220 ట్రిప్పులు, అనగా మొత్తం 645 ట్రిప్పుల ద్వారా భక్తుల్ని రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. ట్రాఫిక్ డైవర్షన్ ప్రాంతాల నుండి కళ్యాణ వేదిక వరకు సుమారు టీటీడీ 20 ఉచిత బస్సులు సౌకర్యం కల్పిస్తున్నాం. ఇక పుష్పాలంకరణకి చెప్పక్కర్లేదు. సుమారు 12 టన్నులు శాస్త్రోక్తంగా ఉండేటువంటి పూలంకరణ కూడా జరుగుతుంది. ఇక 13 వైద్య శిబిరాలు, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 8 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది వాళ్ళందరూ కూడా వారి వారి విధులు నిర్వర్తిస్తారు. పారిశుద్ధ్యం కోసం 3,262 మందిని కార్మికుల్ని నియమించడం జరిగింది. అట్లాగే శ్రీవారి సేవకులు 500 మంది, టీటీడీ డిప్యుటేషన్ ఉద్యోగులు 2,500 మంది శ్రీవారి సేవకులు భక్తులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా సేవలు అందిస్తారు. ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఎస్వీబీసీ వారు ప్రతిక్షణం లైవ్ కవరేజ్ ఇవ్వబోతున్నారు. ఎస్వీబీసీ నుండి
మిగిలిన ఛానల్ అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నాం. క్లీన్ ఫీడ్. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరాముని దేవాలయంలో గురువారం తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున సర్వశోభితంగా అలంకార శోభితులైన శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి రామచంద్ర పుష్కరిణిలో జల విహారం చేస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ కోదండి రామాలయంలో వార్షిక తెప్పోత్సవాలు విశేషంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం సీతారాములకు స్నపన తిరుమంజనం జరిపారు. ఇందులో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలోని మహామండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగముక్తంగా నిర్వహించారు. ఆపై మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ భయహర నిజ భక్త పారీణ రామ జయ జయ రామ సమర విజయ రామ. జలధి బంధించిన సౌమిత్రి రామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ జలధి బంధించిన సౌమిత్రి రామ సెలవిల్లు విరిచిన సీతారామ అల సుగ్రీవునేలిన అయోధ్య రామ సుగ్రీవునేలిన అయోధ్య రామ కలిగి యజ్ఞము కాచే కౌసల్య రామ జయ జయ రామ. అనంతరం గురువారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అర్చకులు సకల సుందరంగా అలంకరణ చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని రామచంద్ర పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు అందంగా తీర్చిదిద్దిన తెప్పలపై సీతారాములను వేంచేపు చేసి భాజా భజంత్రీలు, సన్నాయి వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు ఆదర్శ దంపతులను ఆహ్లాద భరిత సేవలో దర్శనం చేసుకుని పులకితులయ్యారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా. వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా.
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ఈవో జె శ్యామలరావు వెల్లడించారు. కళ్యాణ వేదిక ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు శ్రీవారి సేవకులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గ్యాలరీలో ఉండే భక్తుల కోసం ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసిన కళ్యాణ తలంబ్రాలు, స్వామివారి ప్రసాదం, అన్న ప్రసాదాలను క్రమ పద్ధతిలో అందించాలని సూచించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. వాహనాల పార్కింగ్, గ్యాలరీలోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణలో క్రమ పద్ధతి పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మీద భక్తితో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న శ్రీవారి సేవకులను ఈవో అభినందించారు. ఈ సమావేశంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎస్ఓ హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సమున్నతమైన ఏర్పాట్లు చేశామని వివరించారు. రేపు శ్రీ సీతారామ కళ్యాణం 6:30కి ప్రారంభమవుతుంది. రాష్ట్ర స్థాయి కార్యక్రమము. ఈ కళ్యాణోత్సవానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున తలంబ్రాలు, ముత్యాలు, వస్త్రాలు శ్రీ కోదండరామస్వామి వారికి సమర్పిస్తారు. దానికి సుమారుగా 50,000 నుంచి 70,000 దాకా భక్తులు ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి వస్తారని అంచనా వేస్తున్నాము. వీరందరికీ కూడా తగినన్ని ఏర్పాట్లన్నీ కూడా ఈ కళ్యాణ వేదికలో చేస్తూ ఉన్నాము. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా, ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అవుతాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, స్టేట్ పోలీసు సిబ్బంది, జిల్లా యంత్రాంగం నుంచి కలెక్టర్ గారి సిబ్బంది అందరూ కూడా, వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల నుంచి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. శ్రీవారి సేవకులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. అందరికీ కూడా ఇక్కడ కూర్చోవడానికి గ్యాలరీలు పెట్టడం దగ్గర నుంచి వారికి సెక్యూరిటీకి సంబంధించి, వారికి తలంబ్రాలు, ముత్యాలు, ప్రసాదాలు, వారికి అన్నప్రసాదాలు, ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా అందరికీ కూడా అందేలాగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. సెక్యూరిటీకి సంబంధించి సుమారుగా 300 మంది టీటీడీ విజిలెన్స్ విభాగము, అలాగే 3,000 మంది సుమారుగా స్టేట్ పోలీస్ నుంచి కూడా ఈ కార్యక్రమాల్లో సెక్యూరిటీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్లు కూడా ఈ కార్యక్రమంలో ఉపయోగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి సెక్యూరిటీ పరంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలు చేస్తున్నాం. అలాగే ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం, 620 ట్రిప్పులు వేయడం, అలాగే పార్కింగ్, ఇవన్నీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగంతో కోఆర్డినేట్ చేసుకుని, పోలీసు విభాగంతో కోఆర్డినేట్ చేసుకొని అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాం. భక్తాగ్రేసురుడైన వైనతేయ వాహన సేవలో ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడు భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో గురువారం సాయంత్రం గరుడోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం సాయం సంధ్య వేళలో బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో అందంగా అలంకరించిన స్వామివారిని ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాల నడుమ ఓంజల్ సేవను మనోహరంగా నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. అనంతరం గరుడోత్సవం వైభవంగా జరిగింది. చక్కగా తీర్చిదిద్దిన గరుడ వాహనంపై సుందర శోభితంగా అలంకార భూషితులైన రామయ్య తండ్రిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. అనంతరం భాజా భజంత్రీలు, సాంస్కృతిక ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కోదండరాముని గరుడోత్సవం భక్తిరసభరితంగా సాగింది. తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి ఏప్రిల్ 11, 12వ తేదీలలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తుంబుర తీర్థ ముక్కోటికి విచ్చేసే భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
తుంబుర తీర్థానికి ఏప్రిల్ 11, 12వ తేదీల్లో ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతించాలని అదనపు ఈవో సూచించారు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందించాలని, ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలీసు శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబుర తీర్థం వరకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యాం సర్కిల్ నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని, ప్రైవేటు వాహనాలను అనుమతించవద్దని సూచించారు. ఎక్కువ దూరం నడవాల్సి రావడంతో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, గుండె, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, స్థూలకాయం ఉన్న వారిని అనుమతించవద్దని ఆయా శాఖల అధికారులకు సిహెచ్ వెంకయ్య చౌదరి దిశానిర్దేశం చేశారు. ఏకశిలా నగరంగా వెనుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో రేపు అనగా శుక్రవారం శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవపేతంగా జరగనుంది. ఈ క్రమంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు శ్రీ కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలను సమర్పించారు. మొత్తం 120 కిలోల తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్లకు కోటి తలంబ్రాలను అందజేశారు. ఈ తలంబ్రాల కోసం 3 నెలల పాటు వరిని ప్రత్యేకంగా పండించి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన భక్తులు ఎంతో భక్తి భావంతో 3 నెలల పాటు గోటితో ఒలిచి సిద్ధం చేశారు. ఈ సంఘం ఆధ్వర్యంలో గత 14 ఏళ్లుగా భద్రాద్రి రాముడికి, 3 ఏళ్లుగా అయోధ్య రామయ్యకు, 8 సంవత్సరాలుగా ఒంటిమిట్ట కోదండ రాముడికి కోటి తలంబ్రాలను అందజేస్తుండడం విశేషం. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గురువారం 100 సైకిళ్లను విరాళంగా సమర్పించారు. చెన్నైకు చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు 100 సైకిళ్లను తిరుమల శ్రీవారి ఆలయం ఎదుటకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సైకిళ్లను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కర్ రామకృష్ణ, ట్రాన్స్పోర్ట్ జీఐ హరిబాబులకు అందజేశారు. తిరుపతిలోని పురాతన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పంగుని ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామి వారి దేవేరి పుండరీకవల్లి అమ్మవారికి ఈ ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 6వ రోజైన గురువారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఉత్సవమూర్తిని తిరుచిపై కొలువదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకార ప్రదక్షిణగా అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. తరువాత అమ్మవారి సన్నిధి ఎదుట ఊంజల్ సేవను ఘనంగా నిర్వహించారు. వేదం, నాదం, గాత్రం సైతంగా ఆద్యంతం భక్తిరసభరితంగా సాగిన ఊంజల్ సేవను భక్తులు వీక్షించి పరవశులయ్యారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ,
సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో గురువారం సాయంత్రం హనుమంత వాహన సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రీరామచంద్రమూర్తికి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరణ చేసి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణ నడుమ హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి హనుమంత వాహనంపై ఆలయ ప్రాకారంలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని గిరిపురంలో కొలువైన శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజంలో గురువారం సామూహిక లక్ష్మీ పూజ, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాలు వేడుకగా జరిగాయి. శ్రీ భాష్యం శ్రీనివాసాచార్యుల వారి దివ్య మంగళాశాసనాలతో 108 మంది దంపతులచే లోక కళ్యాణార్థం మలయాళ సేవా సద్గురు సమాజం ప్రాంగణంలో ఈ క్రతువులను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఉంచి చక్కగా అలంకరించారు. ఆపై అర్చకులు 108 మంది దంపతులచే సామూహికంగా లక్ష్మీ పూజ, అష్టోత్తర నామార్చన నిర్వహించారు. అనంతరం భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేసి పరవశులయ్యారు. శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం, శ్రీలక్ష్మీదేవిని సుందరారూపం సిరులిచ్చు. నల్గొండ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం పుష్ప దోపోత్సవంతో సందడిగా కనువిందు చేసింది. ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహించిన శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉత్సవాలలో చివరి రోజున పుష్ప దోపోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాములను సర్వాంగ సుందరంగా అలంకరించిన అర్చకులు అశ్వవాహనంపై వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం వెలుపలకు తీసుకువచ్చి సంప్రదాయ శోభితంగా పుష్పదోపోత్సవాన్ని నిర్వహించారు. దొంగలు శ్రీ సీతారాముల బంగారు నగలు, అలాగే పుష్పాలను దొంగిలించే ఘట్టాన్ని అర్చకులు ఆసక్తికరంగా నిర్వహించారు. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు కామిత
చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా చల్లటి సాయంత్రం వేళ చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వామివారిని బంగారు ఆభరణాలు గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించి చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో నగరోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. అదేవిధంగా చిత్తూరు నగరం నీవా నది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి అంబాల్ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పంగుని ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శౌర్యానికి ప్రతీక అయిన సింహవాహన సేవలో అగస్తీశ్వర స్వామివారు అభయ ప్రదానం చేశారు. ప్రదోష వేళలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివపార్వతులను అర్చకులు సుందరంగా అలంకరించి సింహవాహనంపై కొలువుదీర్చి పంచకర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాల నడుమ సింహవాహన సేవ వేడుకగా జరిగింది. ఖమ్మంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలు ముగియడంతో పుష్పయాగం జరిపారు. మూలమూర్తులకు విశేష షోడశోపచారాలను నిర్వహించిన అనంతరం ఆలయంలోని మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పుష్పాలు ముత్యాల హారాలతో అలంకరణ చేసి కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం సంకల్ప పూజలు జరిపి 16 రకాల పుష్పాలను బుట్టల్లో నింపి పూజలు చేశారు. అనంతరం శ్రీ సీతారాములకు మేళతాళాల నడుమ పుష్పయాగం జరిపి మంగళహారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.